విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా నేను ప్రతి బూత్ లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ పోలీసులు అడ్డుకోవడం, ఈ కుర్రోలే లేకపోతే నా అభిమానులు, నా మిత్రులు లోపలికి నన్ను రాని, అక్కడ కొంత ఫ్రాడ్ జరుగుతుందని ఆర్ఓ గారికి నేను కంప్లైంట్ పెట్టాను. అయింది. ఇది మురళి నాకు. ఇప్పుడు నా మీద ఇతర పార్టీ వాళ్ళు చేసుకున్న లేడీది వాళ్ళని అరెస్ట్ చేయమని శ్రీకాంత్ సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పారు. మా నాన్నగారు ఓటు వేయడం కొరకు, మా అక్క ఓటు వేయడం కొరకు చూడు, మా నాన్నగారు ఓటు వేశారు, నేను మార్నింగ్ వేసాను, ఇప్పుడే మా సిస్టర్ మా నాన్నగారు వేశారు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని మీరు ఇంకెవరైనా ఉంటే చూడండి, లక్షల మంది యూత్ బయటకు వచ్చారు మార్పు రావాలని ఓటేస్తున్నారు. లక్షల మంది చదువుకున్న బయట. ఎప్పుడైనా మన చరిత్రలో ఇలా జరగలేదు. విశాఖపట్నంలో జరిగినట్టు కనుక బయటికి రండి, ఇంట్లో ఉండకండి. 6 గంటల లోపలికి వెళ్తే ఫోన్ పట్టుకొని ఎవరైనా మీకు స్లిప్ ఇవ్వకపోతే ఇప్పుడు ఎస్కోట్ లో గానీ, భీమిలీలో గానీ, గాజువాకలో గానీ, విశాఖ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఈ 7 నియోజకవర్గాల్లో 2000 బూత్ లో మిమ్మల్ని ఎవరైనా ఎంటర్ చేయకపోతే అది మీరు రికార్డ్ చేయండి, నాకు పంపించండి. రెండోది 7569441275 వాట్సాప్ పంపండి. రెండోది మీరు బటన్ నొక్కినప్పుడు కొంచెం నొక్కు వెయిట్ చేసి 5 సెకండ్స్ మీరు ఏ గుర్తుకేస్తే ఆ గుర్తు అంతే. ఎవరి ఇంట్లో ఉండకండి, చరిత్ర సృష్టిద్దాం. రండి, నేను ఏ విధంగా నా ఓటు హక్కును వినియోగించుకున్నానో మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. చాలా గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు సిటిజన్స్ చూడండి, యూత్ని, ఎడ్యుకేటెడ్ యూత్ పర్సంటేజ్ పెరిగింది. ఓటు ఇంట్లో ఉండకండి. ఇదే డెమోక్రాటిక్ చివరి ఎలక్షన్ అని కొందరు అంటున్నారు. చాలా ఇంపార్టెంట్. బయటికి రండి, మార్పు రావాలి, మార్పు కావాలని. మీరు ఎడ్యుకేటెడ్ ఎందుకులే మళ్ళా వాళ్ళే వస్తారు, లేదు, మీ ఓటును మీరు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరికి వినియోగించుకొని ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చిన వారికి ఓటు, క్రిమినల్స్కి ఓటు ఆలోచించి ఓటు వేయండి. థ్యాంక్ యూ.